గుండు కేసులో మీరు ఏ కేసు తీసుకున్నా కూడా అది నూజివీడు కోర్టులో కట్టని లేదా గన్నవరం కోర్టులో కట్టని ఎక్కడ కట్టినా కూడా ఈ పోలీస్ స్టేషన్లో కట్టిన ప్రతిదీ కూడా తప్పుడు కేసు దొంగ కేసు అనేది ఏ చిన్నపిల్లోడిని ఊహ తెలిసిన ఏ చిన్నపిల్లోడికి ఈ ఎఫ్ఐఆర్ చదివినిపిస్తే ఊరికి అర్థమవుతుంది. కాబట్టి బొంకేదానికంటే కూడా కనీసం నిజాయితీతో మౌనంగా ఉంటేనా బాగుంటుందని చెప్పనేది పెద్దలకి తెలియజేసుకుంటూ తక్షణమే మీరు కనుక ఈ హామీలను అమలు చేయకుండా ఉంటే రోజు రోజుకి ఇవాళ గన్నవరంలో ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులను చూశారు, ప్రజలను చూశారు. సంవత్సర కాలంగా వేధింపులకు గురిగవుతున్నా కూడా ఇంతమంది మొదలయ్యారంటే మీ వ్యతిరేకత, మీ మీద వ్యతిరేకత, మీ పతనానికి నాంది గన్నవరంలో ప్రారంభమైంది ఈ రోజున 4వ తారీఖు అని చెప్పనేది మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఖచ్చితంగా ప్రజల యొక్క ఆగ్రహావేశాల్లో కొట్టుకుపోతాం రాబోయే రోజుల్లో తథ్యం అనేది కూడా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అతనైతే గిన్నిస్ బుక్లోకి ఎక్కిస్తాము, ఇది ఒక పండగలాగా పల్లెటూళ్ళలో పండగలాగా వర్కులు ఇచ్చానని చెప్పాడు. కానీ ఎక్కడా కూడా ఆ మొదలైన పనులు సగం కూడా అవ్వలేదు, బిల్లులు రాలేదు. ఇవాళ ఆయన నిన్న మొన్న చెప్తా ఆ మధ్య చెప్పాడు కూలీ అనే పదం ఆడబాకండి ఉపాధి హామీలో అని చెప్పని. కానీ వాళ్ళకి రోజువారీ డబ్బులు ఇంతవరకు పడకపోయినా మాట్లాడే మొనగాళ్ళు లేడు ఇక్కడ ఎవడో కూడా ఈ ప్రభుత్వంలో. అదొక్కటే కాదు, ఇవాళ ఏ పథకం మీరు అడిగినా ఖజానా ఖాళీగా ఉంది, డబ్బులు లేవు అని చెప్పి పేదలుపులు అరిచేటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అట్లాగే నారా లోకేష్ నాయుడు వీళ్ళు మాత్రం ముగ్గురు హెలికాప్టర్లో తిరుగుతారు, ముగ్గురు ప్రత్యేక విమానాల్లో తిరుగుతారు. లోకేష్ గారు భార్య పిల్లలను చుట్టాకి జనం సొమ్ముతో విమానం వేసుకెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కొత్త ఇల్లు చూసుకుందామని చెప్పని హైదరాబాద్ వెళ్తాకి గన్నవరం కారులో రాడు, ఇంటికాయ నుంచి సచివాలయానికి హెలికాప్టర్, సచివాలయం నుంచి గన్నవరానికి హెలికాప్టర్, గన్నవరం నుంచి వాళ్ళ ఇంటికి విమానం అనేది చేయకుండా ఉన్న జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులను కూడా నేనే తీర్చేస్తాను, 2029 కల్లా భారతదేశంలో అప్పు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని చేస్తానని చెప్పినటువంటి ఈ మోసగాడు 12 మాసాలు తిరిగేప్పటికీ ఈరోజు మంగళవారం, ఈ మంగళవారంతో 1,54,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చినటువంటి దౌర్భాగ్య స్థితి ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అప్పు చేయనని చెప్పి అప్పులు చేస్తూ జనానికి జగన్ కంటే మిన్నగా పథకాలు అమలు చేస్తానని చెప్పని ఎన్నో మాయ మాటలు చెప్తూ మీరు విశాఖపట్నం వెళ్ళాలనుకుంటున్నారా మీ పిల్లలతో, మీరు తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారా, లేదా మీరు శ్రీశైలం గుడికి వెళ్దాం అనుకుంటున్నారా, లేదా నెల్లూరు రొట్టెల పండగకి వెళ్దాం అనుకుంటున్నారా, లేదా గుణదల సంబరాలకు వెళ్దాం అనుకుంటున్నారా, ఎక్కడికి కావాలంటే కడప నుంచి గుణదల మొక్కు తీర్చుకోవాలన్నా, లేదా శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి తిరుపతి దేవుణ్ణి చూసుకోవాలన్నా, మీ పుట్టింటికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీ, బస్సు ఫ్రీ అని చెప్పాడు. ఇవాళేమో 7% డబ్బులు లేవు అంటాడు. ఇవాళ సంవత్సరానికి 3 బండ్లు అన్నాడు. ఎన్ని బండలు ఇచ్చాడు ఈ సంవత్సరంలో అని మనం లెక్కెడితే 12 మాసాలు గడిచినాయి. 12 మాసాల్లో ఒక్క బండిచ్చి, అది కూడా అరకరగా మందికి బండిచ్చి అయిపోయినాయి అని చెప్తున్నాడు. ఇచ్చేశానని చెప్పి జబ్బలు చరుచుకుంటున్నాడు. ఇవాళ అదొక్కటే కాదు సంక్రాంతి కల్లా రోడ్లు నున్నగా చేస్తా అన్నాడు. కానీ ఈ రోజుకి ఎన్ని రోడ్లు నడువులు పడిపోయేట్టున్నాయో మనం ఈ రోజు కూడా మనం చూసుకునే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరితతనం, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని తుంగలో తొక్కి ఇవాళ అధికారాన్ని కేవలం ధనార్జన కోసం మాత్రమే
అనుభవించండి. అంత ఫోటోల కోసం నేను కూర్చోండి. ధనార్జన కోసం మాత్రమే ఇవాళ వాళ్ళ ముగ్గురు పార్ట్నర్స్ కాలం గడపటం, సొమ్ము జనాంది, సోకు చంద్రబాబు నాయుడు కొడుకు పవన్ కళ్యాణ్ది అవటం మనందరం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. ఎన్నికల ముందేమో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల కంటే కూడా ఎక్కువగా మీకు ఇస్తామని, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికంటే కూడా అదనంగా కూడా ఇస్తాను. జగన్ నన్ను అడుగుతున్నాడు డబ్బులు ఎక్కడి అని చెప్పని. నా 40 ఏళ్ల అనుభవం, సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించి ఆ డబ్బులందరినీ కూడా జనానికి పంచిపెడతాను. అలాగే ఈ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తాను. భారతదేశం మాత్రమే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఉండేట్టుగా నేను చక్కదిద్దుతానని చెప్పని అరచేతిలో వైకుంఠం చూపించి, అదొక్కటే కాదు, జగన్ అప్పులు చేసి మీకు పథకాలు ఇచ్చాడు, నేను అప్పులు చేయకుండా సంపద సృష్టించి మీకు పథకాలు ఇస్తాను అని చెప్పినటువంటి మోసగాడు చంద్రబాబు. ఇవాళ అదొక్కటే కాదు, వెన్నుపోటుదారుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఇటు తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచిన ఘనత జగన్మోహన్ రెడ్డిది, అది ప్రజలందరికీ తెలుసు. రెండవది అన్నా క్యాంటీన్లు రద్దు చేసి పేదవాడి కడుపులో కత్తిచ్చి పొడిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అలాగే ఎస్సీ బీసీ కార్పొరేషన్ నిధులు సుమారు 1,00,000 కోట్ల రూపాయలు పక్కదారి మళ్లించి ఈ వర్గాలన్నింటికి వెన్నుపోటు పొడిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఏదో ఉన్నాము అని ప్రజలకు తెలియాలి. రెండవది ఏంటంటే, ఏదైతే అరెస్టులు జరుగుతున్నాయో ఒక పక్క నుంచి రెడ్ బుక్ లో అరెస్టులు, లోకేష్ గారి రెడ్ బుక్ లోంచి, దాని నుంచి ప్రజల యొక్క దృష్టి మళ్లించాలని చెప్పి ఇలా వెన్నుపోటు దినం, అతను వెన్నుపోటు పొడిచిని అతనే దినం పెట్టుకున్నాడు. అంచేత అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో నాయకత్వంలోకి వచ్చాక చంద్రబాబు మీద నమ్మకంతో ప్రజలందరూ కూడా వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి వదిలి 11 సీట్లు ఇచ్చి కూటమి ప్రభుత్వానికి అత్యధిక సీట్లు ఇచ్చి రికార్డు సృష్టించి ఈ రాష్ట్రాన్ని గౌరవప్రదంగా అభివృద్ధి పదంలో నడిపించమని కోరారు. అందులో భాగంగానే అమరావతికి 45,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. పోలవరం పరిగెడతా ఉంది. అటు అమరావతి, పోలవరానికి కూడా వెన్నుపోటు ఎవడు పొడిచాడో ప్రజలందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి పొడిచాడని. ఇవాళ చంద్రబాబు వచ్చాక అటు అమరావతి, ఇటు పోలవరం రెండు పరుగులు పెడతా ఉన్నాయి. అదేవిధంగా పేదవాడికి ఏదైతే గుప్పడి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు ఉన్నాయో 226 అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించారు. సూపర్ 6 ఏదైతే ఉన్నాయో ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. తల్లికి వందనం జూన్ 15 నుంచి ఇస్తా ఉన్నారు. ఆగస్టులో ఉచిత బస్సు ప్రయాణం ఇస్తా ఉన్నారు. ఇన్ని రకాలుగా చేసుకుంటా కార్యక్రమాలకి వెళ్తుంటే వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి ఒక అసూయతో, కక్షతో ఈ ప్రభుత్వం నేను 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినా సరే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి తెస్తున్నాడు, ఎలా తెస్తున్నాడని ఒక అసూయతో ఈవేళ వెన్నుపోటు దినంగా అతను ప్రకటించుకున్నాడు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అయితే అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. 2014-19లో నరేగా పల్లెల్లో రహదారులు ఆడబడిచి కాలికి మట్టవకుండా చంద్రబాబు ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు మంత్రిగా 75% ఈ రాష్ట్రంలో పూర్తి చేశారు. తదుపరి 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా గుప్పడి మట్టి వేయలేదు, గుప్పడి సిమెంట్ వేయలేదు. దాని తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వంలో మిగిలిన రహదారులు ఏదైతే ఉన్నాయో గ్రామాల్లో అవన్నీ కూడా ప్రారంభం అవడం జరిగింది. అంతేకాకుండా 4 లక్షల రూపాయలు 4 లక్షల కోట్ల రూపాయల ఇండస్ట్రీస్ కి, మరి కొత్త ఇండస్ట్రీస్ తీసుకురావడానికి నారా లోకేష్ గారి సారథ్యంలో మరి ఈ రాష్ట్రంలో పునాదులు పడ్డాయని కూడా మీకు తెలియజేస్తూ, ఇటువంటి వెన్నుపోటుదారుడు, తల్లి చెల్లిని పొడిచిన వెన్నుపోటుదారుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అతని యొక్క వెన్నుపోటు దినోత్సవం వాళ్ళ ఇంట్లో పర్సన్స్ వాళ్ళు చూసుకుంటారు తప్పితే ప్రజలు ఎవరూ స్పందించట్లేదు. చాలా చక్కగా ఉన్నాయి. రోడ్డు మీద డెలివరీలు తగ్గినాయి. ఎక్కడికెక్కడ గుంతల పోర్షన్తో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మరి జగన్మోహన్ రెడ్డి ఉన్న నాళ్ళు కూడా డెలివరీస్ అన్ని కూడా రోడ్డు మీద జరిగినాయి. అంచేత అటువంటి నాయకుడి గురించి ఆలోచించవలసిన అవసరం కూడా లేదని చెప్పి తెలియజేస్తాం.